హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం వచ్చాం హార్స్లీ హిల్స్. సో ఆంధ్రప్రదేశ్ ఊటీ అనమాట ఇది. సో ఇదే సన్సెట్ వ్యూ హార్స్లీ హిల్స్లో. ఇదే టాప్ హిల్ అనమాట. మనం పైకి చేరుకున్నాం. ఇక్కడే సన్సెట్ వ్యూ ఉంది. చూస్తున్నారు కదా సన్సెట్ వ్యూ. అక్కడ సూపర్గా ఉంది. అది ఒక లెవెల్లో ఉంది ఇక్కడ చూడడానికి. ఇక్కడ చాలా ప్లేస్ ఉందన్నమాట సన్సెట్ వ్యూ చూసి. ఇక్కడ చూస్తున్నారు క్లౌడ్స్ చాలా కింది కనిపిస్తున్నాయి. మనమే చాలా హైట్లో ఉన్నాం ఇది. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి. సో ఒక లెవెల్లో ఉంది. కొండలన్నీ నీట్గా ఉన్నాయి. సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి ఇక్కడి నుంచి. సో ఇక్కడ కపుల్స్, సో ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడ ఈ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి క్లౌడ్స్ మనకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చాలామంది పీపుల్ వచ్చారు ఇక్కడికి. సో ఈ సన్సెట్ వ్యూని చూడడానికి. సో ఇది మెయిన్ అట్రాక్షన్, ఇది సన్సెట్ వ్యూ అనేది. సో ఇది చూడండి, చాలా ముందర చూడండి చాలా కొండలు కూడా కనిపిస్తున్నాయి. ఒక లుక్ వేద్దాం ఫుల్గా ఈ కొండలంతా. సో ఇక్కడ చూడండి సన్సెట్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ అంతా ఇక్కడ వచ్చి చూస్తున్నారు. ఇక్కడ చూడండి కొండలన్నీ చాలా సూపర్గా ఒక లెవెల్లో ఉన్నాయి ఇక్కడి నుంచి. సో ఎంత పెద్ద చిట్టడుగులు ఇవన్నీ. సో వ్యూ మాత్రం ఒక లెవెల్లో ఉంది ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే. క్లౌడ్స్ చాలా కిందకి. సో సన్సెట్ వ్యూ మాత్రం ఇది బెస్ట్ అట్రాక్షన్ ఇక్కడ. సో హార్స్లీ హిల్స్లో. సో నంది హిల్స్ అనేది బెంగళూరులో ఉంది. సో దానికన్నా సో హార్స్లీ హిల్స్ అనేది వ్యూ పాయింట్ అనేది సన్సెట్ వ్యూ ఒక లెవెల్లో ఉందన్నమాట. సో ఇక్కడికి చేరుకోవడానికి మదనపల్లి నుంచి బయలుదేరాము. ఇది మదనపల్లి నుంచి 9 కిలోమీటర్స్ ఉందన్నమాట హార్స్లీ హిల్స్. సో మదనపల్లి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు. అక్కడి నుంచి సో నెక్స్ట్ పోతే మనకి హార్స్లీ హిల్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొండ పైకి ఎక్కాలన్నమాట హార్స్లీ హిల్స్. సో ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ రైడ్ కూడా క్లౌడ్స్ చూడండి. సో చాలా కిందికి ఉన్నాయి, కొండ కిందకే ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఈ రైడ్ కూడా మనము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు పూలు, ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఈ పూలు ఓన్లీ సమ్మర్లో పూస్తాయంట. సో ఇది మెయిన్ అట్రాక్షన్. చాలా కూల్గా ఉంది ఇక్కడ. సో హిల్ స్టేషన్ పైకి ఎక్కిలే కొద్దీ చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఫ్యామిలీస్ అంతా సో మెయిన్ అట్రాక్షన్కి ఫొటోస్ తీస్తున్నారు. ఇది ఫుల్గా మనం వెళ్ళే కొద్దీ ఫుల్ సన్సెట్ అయిపోయింది. సన్సెట్ అయిపోతా ఉంది ఇప్పుడే. చూడండి ఆ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సన్సెట్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడే హోటల్ సో స్టేకి ఇక్కడే స్టే చేసాం. ముందరే తీసుకున్నాము. ఇదే విఎస్ఆర్ విండ్ వేవ్ అనేది ఇది. సో ఇది చాలా బాగుందన్నమాట ఇక్కడ అకామిడేషన్. సో ఫుడ్, హాస్పిటాలిటీ చాలా బాగుంది, ఒక లెవెల్లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇదే మన రెస్టారెంట్ అనమాట, విఎస్ఆర్ క్యాంట్లో. సో సో మదనపల్లిలో కూడా లేదు ఇంత మంచి రెస్టారెంట్. ఇక్కడ హార్స్లీ హిల్స్లో సో చాలా బాగా మెయింటైన్ చేశారన్నమాట. సో మనం రోటీ, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. సో అమెనిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ, హాస్పిటాలిటీ. సో ఫుడ్, ప్రైజెస్ అంతా ఓకే అన్నట్లు. ఇక్కడ కూర్చొని చాలా బాగా ఈ వ్యూని చూస్తా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి లవ్ సింబల్ కూడా ఉంది. సో షారుఖ్ ఖాన్ లాగా ఒక పోజ్ ఇచ్చాను ఇక్కడ. సో ఇది చాలా బాగుంది. ఓపెన్ థియేటర్ ఇక్కడ. సో చూడండి ఇదే ఓపెన్ థియేటర్. సాంగ్స్ అన్నీ ప్లే చేశారు. ఇక్కడ కూర్చొని ఈ సాంగ్స్ని మనం ముందనే మనం ఇక్కడ తీసుకున్న రూము ఇక్కడ ముందరే ఓపెన్ థియేటర్లో చూడండి ఫ్యామిలీస్ అంతా వచ్చింది. ఓపెన్ థియేటర్లో ఈ సాంగ్స్ వెంట బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ అంతా అన్నీ అంటే రెస్టారెంట్ ఉంది. సో మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, అన్నీ దొరుకుతాయి అన్నమాట A to Z ఇక్కడ. సో చాలా బాగుంది ఈ ప్లేస్. సో మార్నింగ్ లేసాము సన్ రైజ్ వ్యూ చూసేదానికి. సో సన్ రైజ్ వ్యూ అంత బాగుండదు అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే మనకు ప్లేస్ లేదనమాట. ఇదే సన్ రైజ్ అనమాట. అంత వ్యూ అంత లేదు, కంప్లీట్గా లేదు మనకు చూడడానికి. కానీ ఓకే. సో ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్.
సో సన్సెట్ వ్యూనే అనమాట. ఇదే సన్సెట్ వ్యూ. ఇక్కడ నుంచే మనకు సన్సెట్ వ్యూ అనేది కనపడుతుంది. ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ టైం అనేది కొండలను చూస్తా. సో మనం వచ్చాం కదా, నిన్న నైట్ ఇక్కడికే వచ్చాం అనమాట సన్సెట్ వ్యూకి. సో ఇక్కడ నుంచి మనకు సన్సెట్ వ్యూ కనిపిస్తుంది. అది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అంతా మనం సన్సెట్ వ్యూ కింద ఇదంతా. సో మనకున్న కొండలు, విలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి. ఇది మాత్రం చాలా బాగుంది చూడడానికి వ్యూ పాయింట్. ఇదంతా కొండలు. సో చాలా బాటల్స్ ఇక్కడంతా. సో ఎక్కువ మందు సీసాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి చాలామంది చాలా గలీజ్ చేసేసారు. కానీ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. అసలు చూడడానికి చాలా బాగుంది అన్నమాట. మనం చాలా పెద్ద హైట్లో ఉన్నాం. సో వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అంతా. సో చూడండి, చాలా పెద్ద కొండలు అయ్యి మనం పెద్ద హైట్లో ఉండడం వల్ల అది చిన్నగా కనిపిస్తున్నాయి మనకు అదంతా. సో లేకుంటే అది చాలా పెద్ద కొండలు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చెట్లు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫస్ట్ దీని చరిత్ర తెలుసుకుందాం ఫస్ట్ దీనికి. సో ఇక్కడ మల్లమ్మ దేవత తపస్సు చేస్తూ ఉంటే ఒక ఏనుగు అరటిపండు తీసుకొని ప్రతిరోజు వచ్చి మల్లమ్మకి ఇస్తూ ఉండేదంట. అందుకని చెప్పి ఇది ఏనుగు మల్లమ్మ కొండ అనేవాళ్ళు అనమాట అప్పటి నుంచి. దానికి సో మల్లమ్మ దేవత ఇక్కడే నివాసం ఉండేది. దానికి గుర్తుగా ఇక్కడ గుడి కూడా కట్టించారు. చాలా బాగుంది గుడి కూడా. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట హార్స్లీ హిల్స్లో. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి, సో హార్స్లీ హిల్స్ వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వద్దండి. చాలా బాగుంది అనమాట. ఇక్కడి నుంచి మొత్తం మనం కింద, సో అది మనం అక్కడ చూసిన సన్సెట్ వ్యూ అదొక లెవెల్ అంటే ఇది ఒక లెవెల్ అనమాట ఇక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి చూడండి చాలా అంత కంప్లీట్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి క్లౌడ్స్ చూడండి, కింద చిన్న విలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి. చాలా పెద్ద విలేజెస్ అన్నీ, చెరువులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తాయి మనకి. క్లౌడ్స్ కూడా చాలా కిందకు ఉన్నట్లుంటాయి. మనం చాలా హైట్లో ఉన్నాము, అందుకనే మనకి చిన్నవిగా అనిపిస్తున్నాయి అన్నీ. చూడండి ఇక్కడ నుంచి ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి సో మనం పైకి పోతే పైన కూడా ఒక వ్యూ ఉంది. సో అది కూడా వెళ్దాం ఫస్ట్. ఇది మాత్రం సో ఒక లెవెల్లో ఉంది అసలు. సో ఇది ఫస్ట్ హార్స్లీ హిల్స్ అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, హార్స్లీ అనే అతను ఇక్కడ కలెక్టర్ వచ్చి, మదనపల్లి కలెక్టర్ ఇక్కడ వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నాడంట. అప్పటి నుంచి హార్స్లీ హిల్స్ అంటారు. కానీ దీని పేరు ఏనుగు మల్లమ్మ కొండ. సో ఇక్కడి నుంచి మనం ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి పైకి వెళ్తే నడుచుకొని మనకి ఇంకొక సెకండ్ వ్యూ పాయింట్ ఉంది. అది కూడా ఒక లెవెల్లో ఉంది అనమాట. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అన్నట్లు. ఇక్కడ మెయిన్ ప్లేసెస్ ఏమంటే, సో ఈ వ్యూ పాయింట్స్ సన్సెట్ వ్యూ, సన్ రైజింగ్ వ్యూ, అండ్ మనకు ఒక సో జూ పార్క్ ఉంది, మానస సరోవరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ సో మనకి హాస్పిటాలిటీ చాలా హోటల్స్ ఉన్నాయన్నమాట మనకి. సో చాలా బాగా వన్ డే స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. సో మన ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వస్తే ఇక్కడ కూడా ఒక ఇల్లు కట్టారనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి సో సెకండ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే వ్యూ పాయింట్. ఇది కూడా ఇదే అనమాట, హైయెస్ట్ అనమాట. సో వ్యూ పాయింట్ అనమాట హార్స్లీ హిల్స్. ఇక్కడ నుంచి మనకు కంప్లీట్గా కనిపిస్తాయి అన్నీ. సో మనకు సంబంధించి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి. సో ఇది కూడా ఒక లెవెల్లో అనమాట. ఇది మెయిన్ కొండ. దీని కన్నా ఇంతకన్నా ఇంకా ఎత్తుల్లో లేదనమాట. ఇంకా ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది అసలు చూడడానికి ఇది. సో ఇదొక వ్యూ పాయింట్. సో ఇక్కడి నుంచి కూడా మనకి చాలా బాగుందన్నమాట వ్యూ చూసేదానికి. సో ఇక్కడి నుంచి ఇక్కడ మనం కొంచెం మోటో వ్లాగింగ్ చేసాము. ఇక్కడ చూడండి, సో ఈ పూలు సమ్మర్లోనే పూస్తాయనేది ఇదే మెయిన్ అట్రాక్షన్ హార్స్లీ హిల్స్కి. సో ఈ సమ్మర్ టైంలో చాలా కూల్గా ఉంది. సో చాలా బాగుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనం జూకి వెళ్దాం. డీర్స్ చూడండి, ఎవరో బిస్కెట్స్ వేశారు. సో చిన్న డీరు, పెద్ద డీరు, కోతులు అన్నీ కొట్టుకుంటున్నాయి. చిన్న ఈము చూడండి అట్లా ఇట్లా పరిగెత్తుంది అసలు. సో చాలా బాగున్నాయి. పికాక్స్, నెమలు చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి ఇక్కడ.
ఓ టాటాయిస్. సో టాటాయిస్ కూడా పెట్టారు ఇక్కడ. ఓ 5-6 ఉన్నాయి అసలు టాటాయిస్, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ఓ ర్యాబెట్స్. ఓ ఫుడ్ కూడా వేసారు వాటికి, అన్నీ వైట్. చూడ్డానికి చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. సో ఫుడ్ వేసి చాలా అన్నీ వైటే పెట్టారు, కలర్ చేంజ్ ఒకటే ఉంది, చాలా బాగున్నాయి. ఇది మానస సరోవరం. ఇక్కడ బోటింగ్ ఉంది 50 రూపీస్కి. సో ఇది కూడా ఒక తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఇక్కడ బోటింగ్ చేయొచ్చు ఫ్యామిలీతో, 50 రూపీస్ అనమాట. ఓకే, రీజనబుల్లో. వాటర్ చాలా బాగున్నాయి అనమాట. సో చూడండి చెట్ల నీడ కింద పడుతుంది. సో చూడడానికి ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ నుంచి వాటర్, పైనుంచి అంతా వాటర్ ఈ లేక్ వస్తున్నాయి. ఇక్కడ బోటింగ్ పెట్టారు. సో ఇది చూసుకొని మనం బయలుదేరాం కిందకి దిగడానికి. సో 1 డే సో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. హనీమూన్కి వచ్చిన కపుల్స్ ఎవరన్నా ద బెస్ట్ ప్లేస్ అని సజెస్ట్ చేస్తాను హార్స్లీ హిల్స్. సో కంపేర్ టు నంది హిల్స్ బెంగళూరు నుంచి కూడా చాలా మంది పీపుల్ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి నేను అడిగాను, అక్కడి నుంచి వచ్చారు. సో మనకి మంచి హోటల్స్ ఉన్నాయి అండ్ మంచి ప్లేస్ అనమాట. 2 డేస్ అంటే 1 డే ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ 11 చెక్ ఇన్ అయ్యి రేపు మధ్యాహ్నం 11 అనమాట, అట్లా ప్లాన్ చేసుకొని సో మీరు చెక్అవుట్ అయిపోయిందో సో మానస సరోవరము, ఆ జూ పార్క్ అంతా చూసుకొని మనం కిందకి వచ్చేయచ్చు 1 డే. సో మెయిన్ వ్యూ పాయింట్ సన్సెట్ వ్యూ అన్నట్లు ఇక్కడ. సో ఇది చాలా ఎత్తులో ఉంది, నంది హిల్స్ కన్నా, తిరుమల కన్నా చాలా ఎత్తులో ఉంది. మనం తిరుపతి లెవెల్ కూడా చూడొచ్చు అంటే ఇక్కడ, అది చాలా కిందలో ఉంది. ఇది మెయిన్ ఇక్కడ ఈ పువ్వులు అనమాట. సో చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ వ్యూని చూడడానికి. ఆ పూలు పూసాయి కదా, ఈ సమ్మర్లోనే పూస్తాయి. ఇక్కడ చూడండి, ఇది అనమాట శ్రీవారి పాదాలకు చాలా కిందికి వచ్చాము. ఇది శ్రీవారి పాదాలకు ఈక్వల్ అంట.